జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది తెలంగాణ నాయకులు పడ్డ టెన్షనే చూపించింది. సో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కళ్యాణ్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా భయపడి మాటలు కాబట్టి డెఫినెట్గా జనసేన భయపెట్టింది, ఇక మీదట పాలించబోతోంది. అయితే ఇప్పుడు రాజకీయంగా జనసేన ఏ వ్యూహాత్మకంగా తెలంగాణలో పోటీ చేస్తుంది? సార్ వ్యూహాలు ఏదో నెగ్గాలి, ఏదో దోచుకోవాలి అట్లాంటివి ఏమీ లేవు సార్. బట్ డెఫినెట్లీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ యూ షుడ్ హ్యావ్ యువర్ పాలసీస్ అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ప్లానింగ్. కళ్యాణ్ గారు ఇది స్టార్ట్ చేశారు, ఆయన వెనుక మేము ఉన్నాం. సో పదవుల కోసం ఇది నెగ్గాలి, ఇన్ని ఏరియాలు కొట్టాలి, ఇన్ని సీట్లు కొట్టాలి అట్లాంటి టార్గెట్స్ లేవు. బట్ డెఫినెట్గా ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఈవెన్ ప్రతిపక్షాన ఉండి కూడా మంచి చేయొచ్చు అని నిరూపించిన పార్టీ జనసేన. సో జనసేన ఓడిపోయినప్పుడు కూడా మీరు ఆంధ్రాలో చూసుంటే కళ్యాణ్ గారు ఏమీ సైలెంట్ అయిపోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రజల వైపు ఉన్నారు, ప్రజలకు మంచి చేశారు. కాబట్టి తెలంగాణలో కూడా ఆయన క్యారెక్టర్ విధి విధానాలు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో అలాగే ఉండబోతున్నాయి. అంతే కదండి, మీరు ఎంత ఆపాలని చూస్తే అంత బౌన్స్ అవుతుంది కదా ఏదైనా కూడా. సో మీరు ఆపాలనుకుంటున్నది మామూలు ఆర్డినరీ మనిషిని కాదు, అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మీరు ఒక మీటింగ్కి చాలా డబ్బులు ఇచ్చి జనాల్ని తెచ్చుకునే పొలిటికల్ పార్టీస్ని చూశారు. మీరు నిన్న వరంగల్ వెళ్తే కళ్యాణ్ గారి వెనక ఎంతమంది వచ్చారో చూశారు. సో ఎవరు ఇద్దరు ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు రావద్దు, నువ్వెవడివి, వాడు వీడు అని మాట్లాడే వాళ్ళు తెలంగాణ ప్రజానికం కాదు. మొన్న కొండగట్టు దగ్గర, మొన్న వరంగల్లో కళ్యాణ్ సార్ని చూడడానికి మేడలెక్కి, మిద్దెలెక్కి, చెట్లెక్కి అన్న ఒక్కసారి మా వైపు చూడన్నా, ఒకసారి చూడన్నా అరిచారు కదా తెలంగాణ యువత. వాళ్ళందరినీ మరి తెలంగాణ రిప్రజెంట్ చేయట్లేదా? వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కాదా? సో దట్ ఈస్ వాట్ మై ఆన్సర్ ఈజ్ అండి. తెలంగాణ ఈ 5 మంది ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళదే కాదు, తెలంగాణ కోట్ల మంది ఉన్నారు. సో యాక్చువల్గా బలిదానాలు చేసిన ఫ్యామిలీసు, బలిదానాలు చేసిన వ్యక్తులు అడుగునికి వెళ్ళిపోయారు. వాళ్ళని వాడుకుని వచ్చిన నాయకులు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నారు.